మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయాన చేగువేరా శిష్యుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సనాతన ధర్మాన్ని రక్షించడానికి వచ్చాడు అన్నాడు. ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గంలో కాకినాడ జిల్లా మరి పిఠాపురం నియోజకవర్గం మల్లం అనేటటువంటి గ్రామంలో అక్కడ దళితులను సాంఘిక బహిష్కరణ చేయడాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ గారి డెత్ విషయంలో కూడా నిన్న హర్ష్ కుమార్ గారి అక్రమ అరెస్టును కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నాం. అయితే ఈ రోజుల్లో స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిపోయి రాజ్యాంగం మరి ఈ ప్రపంచంలో కల్లా ఎంతో గొప్ప ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన దేశంలో ఎంతో గొప్ప ప్రజాస్వామ్య రాజ్యాంగం రాసినటువంటి ఈ రాజ్యాంగం అమల్లో ఉన్నటువంటి ఈ దేశంలో ఇప్పుడు కూడా కుల బహిష్కరణ ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ పిఠాపురం నియోజకవర్గంలో సాంఘిక బహిష్కరణ. అయితే ఈ బహిష్కరణ జరిగితే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు ఆర్డీఓ కానీ పోలీస్ యంత్రాంగం కానీ మరి గుట్టు చప్పుడు కాకుండా రాజీ చేసి మంతనాలతో చేసేది ఏంది? ఎవరిచ్చారా మీకు ఆ అధికారం? పోలీస్ అధికారికి కానీ రెవెన్యూ అధికారికి కానీ ఎక్కడైతే సాంఘిక బహిష్కరణ జరిగిందో అక్కడ ఖచ్చితంగా వాళ్ళ మీద మాకున్నటువంటి చట్టం 89 యాక్ట్ ప్రకారం అట్రాసిటీ కేసులు పెట్టాలా. ఆ తర్వాత ప్రభుత్వం నుంచి మాకు వచ్చేటటువంటి రిలీఫ్ను అందించాలా. వీరికి అక్కడ ఉన్నటువంటి నిందితుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. అవి కాకుండా గుట్టు చప్పుడు కాకుండా ఇది స్వయాన ఉప ముఖ్యమంత్రి ఇలాకా బయట పడకూడదంటే ఇప్పుడు బయటపడలేదా? 4-5 రోజుల నుంచి ట్రోలింగ్ జరుగుతూ ఉంది. వాస్తవంగా ఒక దళిత కుర్రవాడు అగ్రకులానికి చెందినటువంటి వారి ఇంట్లో కరెంటు పని చేస్తా షాక్ తగిలి చచ్చిపోతే ఇది రాజ్యాంగం ప్రకారం కార్మిక హక్కుల చట్టాల్లో కూడా ఉంది. ఈయన మేము దళితులం మాలామాదిగులము, ఇక్కడ ఏంది మాకు ఆస్తులు అంతస్తులు ఉండవు, మాకు పొలాలు పట్రా పరిశ్రమలు ఉండవు, దేవుడిచ్చినటువంటి రెక్కలు కాళ్ళు ఉంటాయి. ఈయన అన్ఎక్స్పెక్టెడ్గా ఆడ చచ్చిపోతే ఈయన కుటుంబానికి గతి ఎవరున్నారు? భార్య పిల్లకాయలకి. కాబట్టి ఈ బాడీని పెట్టుకొని మా వాళ్ళు అక్కడ దళితులు ధర్నా చేశారు. మీ ఇంట్లో చచ్చిపోయాడు, మీకు న్యాయం చేయండి, మాకు నష్టపరిహారం చెల్లించండి అని. దాని మాత్రాన ఊరంతా బిగదీసుకొని ఇక్కడ ఉన్నటువంటి దళితులను ఊర్లోకి రానియకుండా మీకు టీయము పాలు పోయము, మా ఊర్లోకి రావద్దు, మీకు పనులు చెప్పము. ఇది చాలా అన్యాయమైనటువంటి సంఘటన, రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి సంఘటన. వాస్తవంగా మిత్రులారా మీరందరూ గమనించుకోండి, ఇక్కడ మాలామాదిగులను కలిసి ఉంటే మరి ఏమి చేయలేక విభజించి పాలించని సిద్ధాంతం ప్రకారం జరిగి ఈరోజు మాలలను కాలన మాదిగోళ్ళను కాలన ఈ విధంగా సాంఘిక బహిష్కరణలు చేసి రాను రాను ఈ రాష్ట్రం ఈ దేశం ఎక్కడికి పోతుందో మీరందరూ గమనించుకోండి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున తెలియజేస్తున్న ఉప ముఖ్యమంత్రి వెంటనే స్పందించాలా. నువ్వు రంగంలోకి రావాలా, రంగంలోకి వచ్చి ఇక్కడ జరిగినటువంటి సంఘటనను స్పందించి ప్రజలకు తెలియజేయాలా. వాట్ ఈజ్ వాట్, ఇది జరిగింది ఇది కాదు జరిగిందని చెప్పి మీడియా ముందుకు వచ్చి నువ్వు ఖచ్చితంగా తెలియజేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. అయితే రాజ్యాంగం ప్రకారం ఇక్కడ జరిగినటువంటి సంఘటన మీద అక్కడ కనీసం కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ కూడా స్పందించాల. ఈ రోజుల్లో సాంఘిక బహిష్కరణ మనల్ని కాదు వాళ్ళు చేయాల్సిందే, మనమే చేయాలా. ఎలక్షన్ల సమయంలో మన కాలనీల చుట్టూ మాలామాదిగ పల్లెల చుట్టూ మాలామాల కాలనీల చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు, మన ఇంచుకొచ్చి టిఫిన్లు చేస్తారు, మన మంచాల మీద కూర్చుంటారు, మరి అనేక రకాలైన ఆశలు చెబుతారు ఓట్ల కోసం ఆ 4 రోజులు. ఆ ఎలక్షన్ల సమయంలో మనం కానీ వాళ్ళని బహిష్కరిస్తే ఇప్పుడు ఇలాంటి సమయంలో మనల్ని బహిష్కరించవాళ్ళు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి దళితులందరూ గమనించాలని రేపో ఎల్లుండో వెంటనే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు ఆధ్వర్యంలో ఇక్కడ దళితులందరినీ కలుపుకొని చెలో పుట్టపడానికి మరి పిలుపునిస్తామని తెలియజేస్తున్నాను.